అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కంపెనీలకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇస్తుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో 2017 నుంచి కువైటీకరణ అమలు చేస్తూ ఉన్నారు. ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. ప్రైవేటు రంగాలలో కూడా అలాగే ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కువైటీకరణ ప్రైవేటు రంగంలో కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్లో ఉన్న కంపెనీలకు త్వరలో హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్థానిక మీడియాకు తెలియనట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కువైటీకరణ భాగంగా ప్రైవేటు రంగంలో కూడా 50% మంది కువైటీలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరోపక్క కువైట్లోని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులను వాళ్ళ యొక్క కంపెనీలకు మరోపక్క కువైట్లో కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులను వాళ్ళ యొక్క కార్మికులుగా చేర్చుకోవడం వల్ల వాళ్ళకు అతి తక్కువ ఖర్చుతో అయితే వస్తువులు ఉత్పత్తి జరుగుతూ ఉందని చెప్పేసి, అలాగే కువైటీ పౌరులను చేర్చుకుంటే ఏదైతే జీతాలు ఉన్నాయో అధికంగా పెరగటం వల్ల ఆ యొక్క వస్తువులు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే కువైటీకరణ పాటించని కంపెనీలకు జరిమానాల రూపంలో 100 దినార్ల నుంచి 300 దినార్ల వరకు పెంచి, అలాగే కొన్ని రంగాలలో ముఖ్యంగా చమురు రంగంలో కువైటీకరణ 50% పెంచడం వంటివి అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పి, ఇతర రంగాలలో కువైటీకరణ 30% ఉండాలని చెప్పి భావిస్తున్నారు. ఇదే జరిగితే కానీ వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో ఉన్న కంపెనీల యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సింది. ప్రస్తుతానికి అధ్యయన దశలో ఉంది. రాబోయే రోజుల్లో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.